గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు నటించినటువంటి సినిమాలో డైరెక్టర్గా ఉన్నటువంటి త్రివిక్రమ్ గారు విలన్ల పేర్లు లెనిన్ మార్క్స్ పేర్లు పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏఐఎంఎస్ రాష్ట్రంగా వెంటనే డైరెక్టర్గా క్షమాక్షణ కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే మార్క్స్ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావి పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా ప్రజలకు అనుగుణమైన సిద్ధాంతం రాయడంలో కీలకమైన వ్యక్తి. అదేవిధంగా మార్క్సిజం సిద్ధాంతాలను అమలు చేయడంలో రష్యాలో ఉన్నటువంటి కార్మికులు చైతన్యం చేసి అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి లెనిన్. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన ఆయన మరణించి వర్ధంతి 100 సంవత్సరాలైన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లెనిన్ ప్రజలు హృదయాల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తుల పేర్లు ఈరోజు విలన్ల పేరు పెట్టడం చాలా బాధాకరం. అందుకోసం మీరు సినిమా వ్యాపారంలో ప్రముఖమైన పేర్లు ఉపయోగించుకొని తన లాభాల కోసం కృషి చేయకుండా ఆ పోరాటాల యోధుల మార్క్స్ లెనిన్ చరిత్ర చదువుకోవాల్సిందిగా త్రివిక్రమ్ గారికి చెప్తా ఉన్నాం. వెంటనే క్షమాపణ చెప్పడం తప్పదు వాళ్ళ పేర్లు తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా మీ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తామని హెచ్చరికేస్తూ ఇలాంటి మేధావుల పేరు ఉపయోగించుకున్న తప్పుడు వాళ్ళ చరిత్ర తెలుసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా పాత్రలు పెట్టాలి తప్ప వ్యాపారం లాభాల కోసం త్రివిక్రమ్ గారు ఇలాంటి కకృతి పడద్దని ఆయనకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు కారం సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ గారు విలన్లకి ప్రపంచ మేధావినటువంటి కార్ల్ మార్క్స్ పేరు అదేవిధంగా లెనిన్ పేర్లు పెట్టి అవమానించడం చాలా సిగ్గుచేడని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రపంచానికి పెట్టుబడిదారులు చేసినటువంటి మోసాలను ఈ ప్రపంచానికి వివరించి కార్మిక రాజ్య స్థాపన కోసం దాస్ క్యాపిటల్ రచించి ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రచించే ఆ దాస్ క్యాపిటల్ని ఆసరాగా చేసుకొని రష్యా దేశంలో కార్మిక రాజ్యాన్ని స్థాపించినటువంటి లెనిన్లు వీరిద్దరు మహనీయులు. ఈ మహనీయుల పేర్లను త్రివిక్రమ్ గారు తన డబ్బు కోసం వారి చరిత్ర తెలుసుకోకుండా సినిమాలో విలన్లకు పెట్టి వ్యంగ్యంగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. కాబట్టి అఖిల భారత యువజన సమైక్యగా మేము ఇక్కడ శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గుంటూరు కారం సినిమాలో కార్ల్ మార్క్స్ లెనిన్ పేర్లను వెంటనే తొలగించాలి. సినిమా డైరెక్టరు క్షమాపణ చెప్పాలి. హీరో మహేష్ బాబు కూడా దీనిపైన స్పందించి వారికి ఆ పేర్లు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సినిమాని కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంకటేష్ టాయ్స్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కళలు ప్రజలందరివి, అందులో ముఖ్యంగా ఇటువంటి సెలబ్రిటీలుగా పేరు మోసినటువంటి మహేష్ బాబు కావచ్చు, ఇంకా కొంతమంది హీరోలు కావచ్చు, ప్రజలకు మెసేజ్ ఇచ్చేటువంటి మంచి సినిమాలు తీయాలి తప్ప ఇటువంటి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఈ పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో అరాచకాలు అరికట్టి మరియు రష్యాలో అధికారం రావడానికి పేరుగాంచినటువంటి ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వీళ్ళ పేరు విలన్లకు పెట్టి ఈ తప్పు చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ ఆర్క్ మేమేం చెప్తా ఉన్నామంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని చెప్తా ఉన్నాడు. నువ్వు మాటల మాంత్రికుడు అయితే మా రోల్ మోడల్గా ఉండాలి తప్ప ఇటువంటి పేర్లను విలన్లకు పెట్టి అవమానించడమేనా త్రివిక్రమ్ గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ విలన్లకు పెట్టినటువంటి పేర్లు కార్ల్ మార్క్స్ లెనిన్ తొలగించకపోతే కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలతో కూడా పెద్ద ఎత్తున నీ సినిమా ఎక్కడ ఆడకుండా కూడా అడ్డుకునే దానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.